హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను కాకరకాయ కర్రీ చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఒక్కసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే కొంచెం కూడా చేదు అనేదే ఉండదు. ముందుగా మీడియం సైజులో ఉన్న 4 కాకరకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దాంట్లోన 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 3 టైమ్స్ బాగా నీట్గా కడుక్కోవాలి. ఆనియన్స్, కాకరకాయ ముక్కలు వేసుకొని 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అలా ఫ్రై అయ్యాక టమాటో ముక్కలు వేసుకొని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 5 మినిట్స్ పాటు అలా ఉడికించుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని అందులో ఉన్న రసం తీసుకొని వేసుకొని అలా ఉడికించుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్కను తీసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 1 స్పూన్ గరం మసాలా గుండు వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఫైనల్గా రెడీ అండి కాకరకాయ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.